సింహాచలం. ఏంటి సింహాచలమా? నీకు మూడింది రోయ్. రే సింహాచలం, పబ్లిక్ లో మర్డర్ చేశా, ఇక్కడ కూడా మర్డర్ చేస్తా. రేయ్ రారా బయటికి, దమ్ముంటే రారా, ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం. ఎవర్రా నువ్వా? పట్టుకోవడం టోపీ లేచినట్టు తలలు లేచిపోతాయి. ఏంట్రా ఇంటికొచ్చి వార్నింగ్ ఇస్తే భయపడతాననుకున్నాడ్రా? భయపడతాననుకున్నాడ్రా? ఎక్కడ దక్కున్నాడ్రా? ఎక్కడ దక్కున్నాడ్రా? దమ్ముంటే రమ్మన్రా, రమ్మను. తీసుకెళ్ళండి వీణ్ణి. రేయ్ నన్ను కుక్కని చేసి నువ్వు సింహంలా ఫీల్ అవుతున్నావా? అచ్చా తీయండి బయటికి. సార్ సార్ వీడిని ఇప్పుడు నేను కుక్కని, నువ్వు సింహానివి. దాదా దా కొట్టో. రండి రాజు గారు బయటికి, కోర్టుకు వెళ్దాం. రాను, నేను నీతో పాటు కోర్టుకు రాను. ఏంటి నువ్వు కోర్టుకు తీసుకెళ్లేది? నా తమ్ముడి కోసం కోర్టు ఇక్కడికి వస్తుంది. పేపర్స్ ఇవ్వండి. ఇవ్వండి, అన్ని రకాల బెయిల్స్ తీసుకొచ్చాం. వదలండి. చూడండి సింహాచలం గారు, ఒక ఆర్టీసీ బస్సు ఉంటుంది. దాన్ని నడిపే డ్రైవర్ ఉంటాడు, టిక్కెట్లు ఇచ్చే కండక్టర్ ఉంటాడు, ఎక్కి దిగే ప్యాసింజర్లు ఉంటారు. కానీ బస్సు ఎవరు సొంతం కాదు. జస్ట్ లైక్ దట్ సమాజంలో తప్పు చేసేవాడు ఉంటాడు, వాడిని పట్టుకునేవాడు ఉంటాడు, బెయిల్ ఇచ్చి విడిపించుకునేవాడు ఉంటాడు. వాడు దోషాన్ని నిర్దోషాన్ని నిర్ణయించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. లా ఎవరు సొంతం కాదు. ఇది నా నాలెడ్జ్ కాదు, లా నాలెడ్జ్. లా మీద మీకున్న నాలెడ్జ్కి నా ధన్యవాదాలు. మీకు నా అభివాదాలు. గుడ్, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. సింహాచలం, నీకు పోలీస్ పవర్ మాత్రమే ఉంది. నాకు పొలిటికల్ పవర్, మనీ పవర్, మజిల్ పవర్ ఉంది. రారా తమ్ముడు. సింహాచలం గారు, మీరు మా పాలిట దేవుడు అనుకున్నాను సార్. రౌడీల్ని కాల్ చేయండి, నరికేయండి అన్నారు. మేము అలాగే చేశాం. దానివల్ల నేను నా కొడుకుని పోగొట్టుకున్నాను సార్. మీరు మాత్రం డబ్బు కమ్ముడిపోయి లాయర్లతో కుమ్ముకై వాడిని బెయిల్ మీద వదిలేస్తున్నారు సార్. ఇదేనా మీరు మాకు ఇచ్చే సందేశం? సార్, మీరు ఇచ్చిన కత్తి ఉంది, దీంతో వీడిని నరికేస్తాను. రాఘవ గారు తప్పు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
కానూన్ కా హాత్ బహుత్ లంబా హై. అతను చట్ట ప్రకారం బెయిల్ తో బయటకు వెళ్తున్నాడు, అది గమనించాలి మీరు. అంటే మర్డర్ చేసిన వాడికి బెయిల్ ఇచ్చి బయటికి పంపించేస్తారా? అయితే ముందుగా నాకు బెయిల్ ఇవ్వండి సార్. నా కొడుకుని చంపిన వీడిని నరికి నేను వెళ్ళిపోతాను. ఏంట్రా వీటితో గొడవ? అన్నా ఈడి కొడుకుని చంపా, ఈయన్ని కూడా చంపుతా. ఇక్కడ కాదు, తర్వాత చూద్దాం. పద. ఏంటి సార్ ఇంతమంది పోలీసుల ముందు వాడు చంపుతానంటే చూస్తూ ఊరుకున్నారు? బుక్ తిరగేసి చెప్తున్నాను. బుక్ హే. రవి గారు సార్ తప్పదంటారా? తప్పదు సార్. నిన్ను మాత్రం నేను వదిలిపెట్టాను. రాఘవ్ గారు నా మాట వినండి. రాఘవ్ గారు తప్పు చేస్తున్నారు మీరు, తప్పు చేస్తున్నారు మీరు. రాఘవ్ గారు తప్పు చేస్తున్నారు మీరు. నా కొడుకుని చంపిన నిన్ను చట్టానికి వదలను. రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు. నీకు చూడిందిరా. రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు. అర్రే తమ్ముడు నేను షూట్ చేసింది వాణ్ణి సార్. బుల్లెట్ మిస్ ఫైర్ అయి మీ తమ్ముడికి తగిలింది. కరెక్ట్ గానే కలిసి మిస్ఫైర్ అయింది అంటాడేంటి సార్? డెడ్ బాడీకి బెయిల్ ఇచ్చి వేస్ట్ అయిపోయిందిరా. సింహాచలం 1 ది గేమ్, 2 ఇంటెలిజెంట్. మాట్లాడరా. ఐఎమ్ సారీ సార్. ఎప్పుడో ట్రైనింగ్ లో ఫైరింగ్ చేస్తాం. 7 years అయిపోయింది. ప్రాక్టీస్ తప్పింది. ప్రాక్టీస్ చేస్తా. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది మిస్ఫైర్ కాదురా. నువ్వు కావాలనే నా తమ్ముడిని చంపావు. తమ్ముడు మిస్ అయిపోతాడని చిలక్కి చెప్పినట్టు చెప్పా. వెన్ల తప్పు చేసిన వాడు చట్టం నుంచి న్యాయం నుంచి తప్పించుకోవచ్చు గాని ఈ సింహాచలం నుంచి మాత్రం కబడదార్. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో